Next, the fourth algorithm is Knuth-Morris-Pratt algorithm. Before learning this algorithm, we should consider first drawback of the Nave's algorithm. Naive string matching algorithm. String matching algorithm. Drawback ఏంటి? First consider one example. This is my string, text string, AB AB C AB E. So pattern is AB E. ABE ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఫస్ట్ ఏం చేస్తాం, కంపేర్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ తోటి కంపేర్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ మ్యాచ్డ్ దెన్ మూవ్ టు ది నెక్స్ట్ ఎలిమెంట్. ఇట్ ఈస్ మ్యాచ్డ్, ఇట్ ఈస్ నాట్ మ్యాచ్డ్, అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ చేసి మళ్ళీ సెకండ్ ప్యాటర్న్. సో హియర్ B A B C A B E. Now B first element deleted అయిపోయింది. Sorry, A B E. Now compare this. It is not matched. Then simply skip. Next, move to the next element. It matched. This is matched. This is not matched. Same. Again delete this one. Again back to the second B. A B A B C A B E. So first element is deleted, second element compared, third element is also compared. Now compare to the this fourth element with the first element in the string. So this is also not matched. Next skip. Then compare to the another element. This is also not matched. Then it is also skip. Then we are compared with the another element. It is matched. Next element, next element. So here every time we are going to back. If it is not matched, then we are compared from the second. If it is not matched, then compare. సో ఈవెన్ దో యూఆర్ కంపేరింగ్, మనం 3 ఎలిమెంట్స్ కంపేర్ చేసిన తర్వాత కూడా బ్యాక్ వచ్చి ఆ ఎలిమెంట్ థర్డ్ ఈ ఎలిమెంట్ మ్యాచ్ అవ్వకపోయేసరికి మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకుంటున్నాం. సో దిస్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ నేవీ algorithm. So next, in order to go to this Knuth-Morris-Pratt algorithm, we also called as KMP algorithm. This is nothing but KMP algorithm. KMP algorithm. So in this KMP algorithm, the points to be remembered, one is backtracking is never occurs in the string. సో ఇక్కడ స్ట్రింగ్లో బ్యాక్ ట్రాకింగ్ వెళ్తున్నాం కదా, వెనకాల అంటే ఫస్ట్ ఎలిమెంట్ కంపేర్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఎలిమెంట్, ఈవెన్ దో ఫార్వర్డ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫస్ట్ నుంచి వస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మ్యాచ్ లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద ప్యాటర్న్లో లాస్ట్ ఎలిమెంట్ మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తున్నాం. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్యాక్ ట్రాకింగ్. బ్యాక్ ట్రాకింగ్ అనేది ఇక్కడ అవ్వదు, అంటే స్ట్రింగ్లో ఫార్వర్డ్ మాత్రమే వెళ్తాం, బ్యాక్వర్డ్ అవ్వదు. మళ్ళీ ఎలా వెళ్తామంటే ప్యాటర్న్ని అండర్స్టాండ్ చేసుకుంటాం, ఏ వేలో వస్తుంది ప్యాటర్న్ని అండర్స్టాండ్ చేసుకొని ఆ ప్యాటర్న్ని మాత్రమే మూవ్ చేస్తుంటాం, బ్యాక్ ఫార్వర్డ్, బట్ స్ట్రింగ్ని మూవ్ చేయం, రైట్. సో దిస్ స్టడీ ఆఫ్ ప్యాటర్న్ విల్ బి అకర్డ్ ఇన్ ద టూ డిఫరెంట్ వేస్. వన్ ఈజ్ ప్రిఫిక్స్, అనదర్ వన్ ఈజ్ సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ స్టార్టింగ్, it is from ending. Let's see how it works. Next, third point is it generates pi or LPS అంటే ఏంటంటే లాంగెస్ట్ ప్రిఫిక్స్ సేమ్ యాజ్ సఫిక్స్ టేబుల్. సో pi or LPS, longest prefix same as suffix. Now see the one pattern. We are designing the pattern pi value or pi table. First pattern ni design cheyali. For example, let's consider ABC DAB EAB F ఇది అనుకుందాం. ఇది ప్యాటర్న్. మనకి ఎలా జనరేట్ చేస్తాం, ఫస్ట్ ఇనీషియల్గా 0, దిస్ ఈజ్ ఆల్సో 0, దిస్ ఈజ్ పై వాల్యూ. నెక్స్ట్ సి రిపీట్ అయిందా, ఏ రిపీట్ అయితే 1 తీసుకోవాలి, రిపీట్ అవ్వకపోతే లేదు. సి రిపీట్ అవ్వలేదు కాబట్టి 0, డి ఆల్సో రిపీట్ అవ్వలేదు కదా 0. నెక్స్ట్ ఏ రిపీట్ అయింది, రైట్, ఏ రిపీట్ అయింది. బి ఆల్సో రిపీటెడ్, అంటే ఈ రెండు రిపీట్ అవుతున్నాయి కదా. సో నౌ ద వాల్యూ ఈజ్ 1 and 2, రెండు రిపీట్ అవుతున్నాయి. నెక్స్ట్ సి ఈజ్ ఇంతకుముందు రాలేదు, రిపీట్ అవ్వలేదు, సో ఇట్ ఈస్ 0. నెక్స్ట్ ఏ బి రెండు అగైన్ మళ్ళీ, సో రెండు ఫస్ట్ నుంచి రావాలి కదా, 1 2. నెక్స్ట్ ఎఫ్, దట్ ఈస్ 0. దిస్ ఈజ్ వాట్ పై వాల్యూ ఫర్ దిస్ pattern, right. Now consider one example. A string is A B A B C A B C A B A B A B D. So pattern is A B A B D. So A B D is a pattern is exist in this index from 11 to 15. So size of the string is 15
దట్ ఈస్ M. I indicate size is M వైల్ రైటింగ్ ది ఆల్గరిథం రాసేటప్పుడు మనం తీసుకుంటాం. నెక్స్ట్ ప్యాటర్న్ సైజ్ ఎంత 1 2 3 4 5 5 ఎలిమెంట్స్ కాబట్టి సైజ్ ఇస్ 5. దీన్ని Nగా తీసుకుంటాం ఆల్గరిథం రాస్తున్నప్పుడు చెప్పాం. రైట్ నౌ హౌ టు రైట్ ది 5 వాల్యూ ఎలా తీసుకుంటాం? ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఏ ఇనిషియల్గా 0 ఉంటుంది, బి ఇట్ ఈస్ ఆల్సో నాట్ రిపీటెడ్ 0. సో ఏ అనేది రిపీట్ అయింది కదా, ఎస్ ఏబి రెండు రిపీట్ అయ్యాయి కాబట్టి 1 and 2. డి ఇంతకుముందు రాలేదు కాబట్టి 0. రైట్ అంటే ప్యాటర్న్ని స్టడీ చేసాం. రైట్ ప్యాటర్న్ ఎలా స్టడీ చేసాం? ఐదర్ ప్రిఫిక్స్ ఐదర్ సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఈ ప్యాటర్న్ ఉంది ABABD. సో ఈ ప్యాటర్న్ని ప్రిఫిక్స్ రాయాలనుకోండి. ప్రిఫిక్స్ ఎలా రాస్తాం? ఏ అంటే స్టార్టింగ్ వర్డ్స్ ఏబి ABA ఏబి అప్ టు సో ఆన్. సో ఏబి అంటే స్టార్టింగ్ నుంచి, సఫిక్స్ అంటే ఎండింగ్ నుంచి. సో ఫస్ట్ BD అంటే ఎండ్లో ఉండేవి, ABD AB AD అప్ టు సో ఆన్ లైక్ దిస్. సో ఈ రెండిట్లో మ్యాచ్ అయ్యేవి ఏదైనా ఉంటే దాన్ని మనం లాంగెస్ట్ ప్యాటర్న్ అంటాం, లాంగెస్ట్ ప్రిఫిక్స్ ఫ్రమ్ సఫిక్స్ ప్యాటర్న్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ కన్సిడరింగ్ J వాల్యూ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. దిస్ ఈజ్ మై J వాల్యూ. I వాల్యూ ఈజ్ ఫ్రమ్ 1. 0 కాకుండా 1 నుంచి తీసుకుంటే 1 నుంచి తీసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు, కాకపోతే కొంచెం అండర్స్టాండింగ్లో ప్రాబ్లం అవుతుంది. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ J0 అండ్ I ఈజ్ 1. సో ఫస్ట్ కంపేర్ స్టెప్ 1లో ఎలా కంపేర్ చేస్తాం? స్టెప్ 1 I ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ J ఈజ్ ఈక్వల్ టు 0. J ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 + 1 ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ప్యాటర్న్ తోటి కంపేర్ చేస్తుంది A అండ్ A. సో P ఆఫ్ J దట్ ఈస్ 0, దట్ ఈస్ 0 + 1 J ఈజ్ ఈక్వల్ టు 0 + 1 అవుతుంది. సో ఈక్వల్ టు S ఆఫ్ I అంటే ఎంత 1. సో P ఆఫ్ 1 ఈజ్ A, S ఆఫ్ 1 ఈజ్ A. సో మ్యాచ్డ్, దిస్ ఈజ్ మ్యాచ్డ్. మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయితే ఏం చేయాలి? నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలి. స్టెప్ 2 I ఈజ్ ఈక్వల్ టు J ఈజ్ ఈక్వల్ టు 1. సో J 1 + 1 అన్నట్టు, 0 + 1 1, 1 + 1 2, P ఆఫ్ 2. J ఈజ్ ఈక్వల్ 1 + 1 దట్ ఈస్ P ఆఫ్ 2. P ఆఫ్ 2 ఎంత? B అండ్ S ఆఫ్ 2. సో ఇట్ ఈస్ 2, B it is also B, it is matched. Right, in the step 3 I is equal to 3, J is equal to 2. Right, so J is equal to is nothing but 2 + 1 that is 3. So P of 3 that equal to S of 3. P of 3 S of 3 అంటే ఎంత? P of 3 is A, S of 3 is S of 3 అంటే A. It is also matched. Right, in the step 4 next page లో చేద్దాం. నెక్స్ట్ స్టెప్ 4 I ఈక్వల్ టు 4 అంటే B అండ్ J ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇది J 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 3 + 1 4, దిస్ ఈజ్ వాట్ J. So B and B matching, this B and this B is matching. Now step 5 I ఈక్వల్ టు 5, J ఈజ్ ఈక్వల్ టు 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 + 1 ఫిఫ్త్ ఎలిమెంట్ కంపేర్ చేయాలి. రైట్, P ఆఫ్ 5th ఈజ్ ఈక్వల్ టు S ఆఫ్ 5th. S ఆఫ్ 5th లెటర్ ఏంటి? 5 C అండ్ P ఆఫ్ 5th D. It is equal? No, not equal. It is not matched. Not matched అయితే ఏం చేయాలి? ఎక్కడైతే D మ్యాచ్ అవ్వలేదో దాని ప్రీవియస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఆల్ఫాబెట్ దాని పై వాల్యూ తీసుకోవాలి. సో ప్రీవియస్ ఎలిమెంట్ ఏంటి? D మ్యాచ్ అవ్వలేదు కదా, Cకి Dకి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి Dకి ముందున్న ఆల్ఫాబెట్ ఏంటి? B పై వాల్యూ ఎంత? B పై వాల్యూ ఈజ్ 2.
సో బీ టూ వాల్యూ ఎక్కడైతే ఇండెక్స్ స్టార్ట్ అవుతుందో అక్కడికి ఎంటర్ అవుతుంది. రైట్, నౌ క్లియర్. ఈ ఒక్క స్టెప్ క్లియర్ అయితే మొత్తం క్లియర్ అయిపోయినట్టు. సో ఫస్ట్ ఇక్కడ సి అండ్ డి ఈజ్ నాట్ మ్యాచ్డ్. సో నాట్ మ్యాచ్డ్ అయినప్పుడు ఏమవుతుంది, దాని ప్రీవియస్ ఎలిమెంట్ ప్రీవియస్ 5 వాల్యూ తీసుకోవాలి. ఆ 5 వాల్యూ యొక్క ఇండెక్స్ 2 దగ్గర ఎండ్ అయింది. 2 ఇండెక్స్ అంటే ఇక్కడ బి దగ్గర 2. సో నౌ కంపేర్ దిస్ 2 + 1 2 + 1 విత్ దిస్ I. సో I = 5 అక్కడే ఉంది, అండ్ J = 2 + 1 that is 3. So P of 3 is equal to S of 5. మ్యాచ్ అయిందా? S of 3 ఏంటి? S of 3 is nothing but A. B of 5, S of 5 is equal to C. It is also not matching, right? Not matching అయినప్పుడు ఏం చేయాలి? అగైన్ దాని ప్రీవియస్ ఇండెక్స్. సో ఎక్కడ దీని ఏది మ్యాచ్ అవ్వట్లేదు? ఏ మ్యాచ్ అవ్వట్లేదు కదా. 2 + 1 3, ఏ మ్యాచ్ అవ్వట్లేదు. సో ప్రీవియస్ ఇండెక్స్ ఏంటి? 0 ఎక్కడైతే ఇండెక్స్ ఉందో అక్కడికి వెళ్ళాలి. 0 ఇండెక్స్ ఏంటి? J = 0. J = 0 అంటే ఏంటి? ఇంకా ఎలిమెంట్ లేదు కదా, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 + 1 నుంచి. సో మనం ఏం చేయాలి? అప్పుడు ఎలిమెంట్ లేదు కాబట్టి ఫార్వర్డ్ వెళ్ళాలి. ఇప్పుడు 6 తీసుకోవాలి. స్టెప్ 7లో I వాల్యూ ఈజ్ 6. I వాల్యూ 6 ఎందుకు తీసుకున్నాం? సో 0తో కంపేర్ చేయాలి కాబట్టి 0లో వాల్యూ లేదు. సో 1తో స్టార్ట్ చేయాలి. అందుకోసం మనం ఐని అంటే ఈ స్ట్రింగ్ని ఇంక్రిమెంట్ చేసాం, ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసాం. I = 6 అండ్ J = 0 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఎలిమెంట్ 1. సో అప్పుడు ఏమవుతుంది? P of 1 ఈజ్ ఈక్వల్ టు S of 6. సో P of 1 ఎంత? A. S of 6 ఎంత? A ఈజ్ మ్యాచింగ్, రైట్? సో స్టెప్ 8లో ఏంటి? I వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. ఒక లెటర్ మ్యాచ్ అయింది కాబట్టి I వాల్యూ ఇంక్రిమెంట్స్. I = 7 అండ్ J = 1 ఉండే. ఇప్పుడు J = 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో P of 2 = S of 2 or not, S of 7 or not. S of 7 ఏంటి? S of 7 is B. P of 2 is equal B. Yes, it matched. Next, step 9. Step 9లో I will be increment to 8, J will be increment to 2 + 1 that becomes 3. So P of 3 = S of 8. P of 3 ఏంటి? A. S of 8 ఏంటి? C. Is it equal to? No, it's not matched. సో నాట్ మ్యాచ్డ్ కాబట్టి ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు? P of 3 ఈజ్ నాట్ మ్యాచ్డ్. సో ప్రీవియస్ ఎలిమెంట్ ఏంటి? బీది ఇండెక్స్ ఏంట? 0 దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సో స్టెప్ 10. ఇన్ దిస్ స్టెప్ 10 I = 8, సేమ్ థింగ్. సో J = 0 + 1 that become 1. P of 1 is equal to S of 8. P of 1 S of 8. So P of 1 is equal to 8 A and S of 8 is equal to C. So it is also not matched. సో అప్పుడు ఏమవ్వాలి? మళ్ళీ 0కి వెళ్ళాలి. 0 ఎలిమెంట్ లేదు కదా. సో దెర్ ఈస్ నో 0 ఎలిమెంట్. దెన్ వీ నీడ్ టు ఇంక్రిమెంట్. సో సేమ్ స్టెప్లో మనం ఏం చేస్తున్నాం? I = 7కి 9కి వెళ్ళిపోతున్నాం, రైట్? I = 9. J is equal to 0 + 1 that is 1. So P of 1 is equal to S of 9. P of 1 A, S of 9 A. This is matched, right? అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఎలిమెంట్ని కంపేర్ చేయాలి. 11th స్టెప్. సో I = 9 అయిపోయింది కదా. I = 10. J = 1 + 1 that becomes J = 2. So P of 2 is equal to S of 10. P of 2 అంటే ఎంత? B. S of 2, S of 10 B. So it is matched.
Next, step 12. Step 12, I equal to 11, j equal to 2 plus 1, that becomes 3. So P of 3 is equal to S of 11. P of 3 ఏంటి? A. S of 11, A. So both are matched. So move to the another element 13. అప్పుడు ఏం చేయాలి? I equal to 12, j equal to 12 plus 3 plus 1, that is equal to 4. So P of 4 is equal to S of 12. P of 4 ఏంటి? B. S of 12, B. So both are matched. Yes, it is matched. Next, step 14. In this step 14, I equal to 13, j is equal to 4 plus 1, that is 5, right? P of 5 is equal to S of 13. S of 13. So here P of 5, that is D, S of 13, that is A. It is not matched. సో అప్పుడు ఏం చేయాలి? దెన్ ప్రీవియస్ ఎలిమెంట్ అంటే ఎస్ ఆఫ్ డీకి ముందు ఏముంది? బి ఇండెక్స్ ఏంటి? 2 దగ్గరికి వెళ్ళాలి, రైట్? 2 దగ్గరికి వెళ్ళి 2 plus 1 తోటి కంపేర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 15. సో 2 plus 1, I value is same 13, j value will be 2 plus 1, that becomes 3. So P of 3 is A is equal to S of 13, that is equal to A. So both are matched. Now clear? Next, step 16, I equal to 14, j equal to 2 plus 1, 3 అయిపోయింది, 3 plus 1, 4. So P of 4 is equal to S of 14. So P of 4 is B, S of 14, that is also B. So both are matched. So the final step 17, I equal to 15, j equal to 4 plus 1, that is 5. P of 5 is equal to S of 15. So this is D and this is also D. Both are matched. So మన స్ట్రింగ్ ఎక్కడ ఫైండ్ అవుట్ అయింది? దిస్ AB సో ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్. సో నౌ నంబర్ ఆఫ్ షిఫ్ట్స్ జనరల్గా మనం ఇక్కడ 2 types రిపీట్ చేసాం కదా ఇన్ ద సేమ్ స్టెప్. సో వీ నీడ్ టు ఎలిమినేట్ దట్ వన్. ఇయర్ ఆల్సో వీ డిడ్ 2 different స్టెప్స్. సో మనకి 2 steps ఎక్కువైనాయి. 9 and 10 అండ్ 14 and 15. సో రెండింటిని ఎలిమినేట్ చేస్తే ఏమవుతుంది? 15కి వస్తుంది. సో నంబర్ ఆఫ్ షిఫ్ట్స్ is equal to I minus M. I అంటే ఎంత? 15. వాల్యూ is 15. Minus M means 5. 1 second. Total 15 minus 5, 10 shifts are necessary to calculate this pattern in the string. స్ట్రింగ్లో మనం ప్యాటర్న్ వెతకడానికి 10 steps నెససరీ అవుతాయి. సో టైం కాంప్లెక్సిటీ. So big O of M, this is for the pi value. Pattern analyze చేయడానికి, that is pattern analyze చేయడానికి M number of elements, M elements. So it requires M times plus N. This is nothing but search. ఎన్నిసార్లు సెర్చ్ చేయాలి? ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఎన్ ఎలిమెంట్స్ని సెర్చ్ చేయాలి ఫార్వర్డ్ డైరెక్షన్లో. దట్ ఈస్ అ సైజ్ ఆఫ్ ఎస్. సో టోటల్ దిస్ ఈస్ అ బిగ్ O of M plus N. This is the time complexity of Kruth-Morris-Pratt algorithm. Very important. Exam point of view, it is very important. One is finite automata and next one is KMP algorithm. Very important. I will give one example in the notes. Solve this example. If you have any doubts,
please post on the WhatsApp. Thank you. Subscribe now and press the bell icon. Never miss an update.